దీపారాధన చేసినప్పుడు బూట్ల తీరు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తీసుకున్న, విగ్రహాలు తీసుకున్న, చెప్పులు ఇప్పి పవిత్రంగా తీసుకునే మనిషి ఆయన. దేవుడంటే ఏ రూపంలోనైనా ఉండొచ్చు, అన్ని రూపాల్లో ఉన్న దేవుడు ఒకటేనని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద మీరు ఎంత భయపడుతున్నారు? మీ పరిపాలన వచ్చి ఆల్రెడీ 2 సంవత్సరాల దగ్గర అవుతున్నా కానీ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు జపమే చేస్తున్నారు. ఇవాళ మీరు పరిపాలన గాలికి వదిలేశారు. మీ ఎమ్మెల్యేలు కూడా పగ్గాలు వదిలేశారు. మీరు పగ్గాలు పట్టుకున్న ఆపేలా లేరు. ఇవాళ దోపిడీ, దౌర్జన్యాలు, రేపులు సిగ్గుపడాలంటాను. ఇవాళ మీరు ఏ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో చూశారు కదా. ఫోన్లో మాట్లాడతారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఆడవాళ్ళని కించపరుస్తారు, ఆడవాళ్ళని లోపరుచుకుంటారు. ఇవాళ రైల్వే కోడూరు ఎమ్మెల్యే చూడండి బాగోతాం. ఏంటంటే ఇది ఒక ఎమ్మెల్యే అంటాడు, మేము లంచాలు తీసుకుని అభివృద్ధి చేస్తున్నాం, మా పైనుంచి డబ్బు రావట్లేదు కాబట్టి. మీకు పేటెంట్ ఇచ్చేశారా దోపిడీ చేయడానికి? మీరు ప్రజల దగ్గర దోచుకోవడానికి పేటెంట్ ఇచ్చేశారా? మీరు దేవుడంటే నమ్మకం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే ఇది లేదు, కానీ డ్రెస్ వేసుకుని సనాతన ధర్మాలను మాత్రం మీరు పాటిస్తూ ఉంటారు. దేవుడంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఏ దేవుడు రూపమైనా, అల్లా అయినా, మరి క్రిస్టియన్స్ అయినా, ఎవరైనా సరే అంతా ఒక్కడే దేవుడని నమ్మే మనుషుడిని నేను. అందుకే నేను అన్ని గుళ్ళకి వెళ్తాను, అన్ని చర్చిలకి వెళ్తాను, అన్ని మసీదులకి వెళ్తాను. దేవుడు ఒక్కడే, అన్ని రూపాల్లోనూ ఉండొచ్చని. కానీ మీకు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. మీరు మాత్రం ఏదైనా సరే దేవుడినైనా సరే వాడేసుకుని రాజకీయం చేసుకోవాలనే మీరు తప్పరా. ఎన్ని అబద్ధాలు మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నేను దాని మీద తర్వాత మాట్లాడతాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవాళ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో మంచిగా చేయబట్టే 450 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం నుంచి వచ్చింది. ప్రజలకి పారదర్శకంగా ఉండాలి అని ఏ కార్యక్రమం అయినా చేశాడు ఆయన. మేము చెప్పుకోలేదు. మీరు ₹10 పనిచేసి ₹1 పని అని చెప్పుకుంటారు. మేము ₹1 పనిచేసి ₹10 పని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాం. అంటే మాకు ఒకటే చేయం, ప్రజలకు మేలు చేయాలి, మంచి చేయాలి, ప్రజలకు అన్ని అందించాలి, విద్యార్థులు బాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం రావాలి, అన్ని రకాలు చేయాలనే తపంతో చేస్తున్నాం మేము. కానీ మీరేంటి దోపిడీ దోపిడీ దోపిడీ. ఆవులను కోస్తారు. సనాతన ధర్మం ఎక్కడుంది? ఇవాళ సనాతన ధర్మం ఎక్కడుందని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఆవుల్ని కోసి గేదెలు కోస్తా ఉంటే, ఇళ్ల మధ్యన ఏడుస్తూ ఉంటే, బాధపడతా ఉంటే, గగ్గోలు పెడతా ఉంటే పట్టించుకోరే. ఇదే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరూ బస్సు వేసుకుని లెటర్ ఇచ్చారే. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులో లెటర్ ఇచ్చారే. ఈ ఎమ్మెల్యే నిమ్మక నీరుతున్నట్టు చూస్తున్నాడే. ఓహచ్చా మహా బ్రహ్మ అచ్చా మహాపాతకం చుట్టుకుపోతా మీకు. మీ తరతరాలు చుట్టుకుపోద్ది. మీరు దేవుడు అప్పుడే క్షమించడు మిమ్మల్ని. ఈ లడ్డు విషయంలో కానీ, ఈ గోవతలో కానీ, వాళ్ళప్పుడే మళ్ళీ బ్రాంచ్ షాపుల్లో మొన్నదాకా 5 లక్షలు, ఇప్పుడు 6 లక్షలు. నిన్ననే సెటిల్మెంట్ అయింది. 6 లక్షల రూపాయలు, ₹20 ఎంతైనా అమ్ముకోండి. పేదల రక్త మాంసాలు తింటున్నారు మీరు. పేదల రక్త మాంసాలు లివర్లు పోతున్నాయి వాళ్ళకి. ఆ సొమ్మేనా మీకు కావాలి? ఎంత దుర్మార్గం అని అడుగుతున్నాను. ఈ నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజల గుండెల్ని, రక్తాన్ని పిండి తాగుతున్నారు. సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఈ ఎమ్మెల్యే డబ్బు డబ్బు డబ్బు. ప్యాకాట్ క్లబ్, క్రికెట్ బెట్టింగ్, గంజాయిలు, లేనిది లేదు, జరగదు లేదు. కానీ ఈ లడ్డు పవిత్రత గురించి మీరు ఏ పాయచిత్తం చేసుకుని మళ్ళీ ఏం మెట్లు కడుగుతారో, మేము చేసింది తప్పని ముక్కు రాయాలి నేలకి, అప్పుడే మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను.